హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మిల్లెట్స్తో రొయ్యల పలావ్ చేసుకుందాం. సరేనండి, ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో ఒక బిర్యానీ ఆకు అండ్ ఒక హాఫ్ పువ్వు అయితే వేసుకోండి. అది ఒక 30 సెకండ్స్ వేపుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసుకోండి. నేను ఇదంతా ఒక 100 గ్రామ్స్కి తీసుకున్నానండి, దానికి చెప్తున్నాను కొలత. ఇదంతా వేగిపోయిన తర్వాత ఒక 1/4 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని ఇది వేగిన తర్వాత ఆల్రెడీ ఉడకబెట్టుకున్నానండి రొయ్యలు. నేను ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఉడకబెట్టుకున్న రొయ్యలని అయితే ఇందులో వేసి ఇదైతే ఇలాచి, మిరియాలు అండ్ అలాగే గసగసాలు వేసి మిక్సీ చేసుకుని ఒక 1/2 టీ స్పూన్ అంతైతే మసాలా వేసుకొని దానికి తగినట్టు కారం వేసుకుని ఒకసారి కలిపేసుకోండి. ఒక కప్కి 3 కప్పులు నీళ్ళు, వేడి నీళ్ళు పోసుకొని దానికి సరిపడా ఉప్పు, కొంచెం పుదీనా వేసుకొని మరిగించుకోండి. అది మరిగిన తర్వాత అయితే నేను అరికలు వాడుతున్నానండి. అరికలను అయితే నైటే నానబెట్టుకున్నాను. అది వేసుకొని మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాక 1/4 టీ స్పూన్ గరం మసాలా అలాగే కొన్ని పుదీనా ఆకులు వేసుకుని మూత పెట్టి సిమ్లో ఉడికించుకుందామండి. ఇప్పుడైతే చక్కగా ఉడికిపోయింది కదా, దీని అయితే మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేద్దామండి. ఇప్పుడైతే చక్కగా పొడి పొడిగా పులావ్ అయితే రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి.